ఈ ప్రాంతవాసులు చెప్పినట్టుగా ప్రభుత్వపరమైన భూమి కాదు. సామల వెంకటరెడ్డి గారు ఆనాడు పెద్ద ఇక్కడ డిమాండ్ ఉన్న ఏరియా కాదు కాబట్టి 15 ఎకరాల పైచిలకు హిందూ శ్మశాన వాటికకి, 5 ఎకరాల పైచిలకు ముస్లిం శ్మశాన వాటికకి ఇచ్చిండ్రు. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, బొందబెట్టడానికి కూడా జాగా ఇవ్వరా, బొందబెట్టడానికి కూడా వీలు లేదా అనేటువంటి ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో పార్కులు కబ్జా పెట్టబడ్డాయి, శ్మశాన వాటికలు కూడా కబ్జా పెట్టబడ్డాయి. ఎక్కడ ప్రజలకు అవసరమైనటువంటి ఇంత భూమి దొరకని పరిస్థితి వచ్చింది. ఇక్కడ నేను కొత్తగా ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు శ్మశాన వాటికకి నేనే ఫీల్ అయ్యి, అరే ఎవడు మీరు, మీకు ఏం సంబంధం ఉంది, గవర్నమెంట్ భూమి కూడా కావచ్చు, గవర్నమెంట్ భూమి కాని దగ్గర కూడా మీరు జీవో ఇచ్చి ఈ డంప్ యార్డ్గా మార్చే అధికారానికి ఎవడిచ్చిండ్రా అని చెప్పి నేను అడిగినాం. అప్పుడు నాకు తెలిసిన అంశం ఏంటంటే, పెద్ద మాఫియా ఇది వట్టికేదో అధికారులు సెంటిమెంట్తో కూడా లేదు. ఈ హిందూ శ్మశాన వాటికల్లో ఏ డంప్ యార్డ్ అయితే కొనసాగుతుందో ఆ డంప్ యార్డ్లో ప్లాస్టిక్ వస్తువులు ఏరుకునేటోడు, సీసాలు ఏరుకుంటోడు, ఇంకేమైనా వస్తువులు ఏరుకుంటోడు, ఇవన్నీ ఒక పెద్ద మాఫియా. నేను వచ్చినప్పుడే నేను ఎంపీని తెలిసి కూడా వాడు ఎగెత్తాండు, ఇక్కడ ఎవడు ఆఫీసరు, మీరు ఎంపీని పోయి అడుగుపోండి, ఎంపీ ఏమైనా చేయగలని చెప్పి ఎగేస్తే ఎవరు వచ్చిండ్రు, తాగి మేము ఆటోలు నడుపుకుంటాం, మా ఉపాధి ఏందని చెప్పి అంటున్నాడు వాడు. అంటే ఎట్లున్నా చూడండి, అంటే వాని ఉపాధి కోసం ఒక 55 కాలనీల ప్రజానికానికి మేము ఇక్కడ చెత్త వేస్తాం, మీ ఆరోగ్యాలు ఖరాబు చేస్తాం, హిందూ శ్మశాన వాటికి అయితే మాకేంది అనేటువంటి అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోండి. దీంట్లో ఏదో ₹1,00,000 ₹2,00,000 అది కాదు. ఇది మొత్తం స్టడీ చేస్తే మొత్తం జంట నగరాలలో ఈ చెత్తలో పెద్ద మాఫియా ఉంది. అదంతా తర్వాత చూసుకుందాం. కానీ ఇక్కడ మాత్రం వాడన్నాడు ఒకడు వెనకకెళ్ళి అంటుండు, 70 లక్షల రూపాయలు ఇచ్చి దీన్ని గుర్తుపట్టుకున్నా నేను. 70 లక్షల రూపాయలు తెలియదు కదా. జనరల్గా మనం ఏమనుకుంటామంటే చెత్త అంటే ఇక్కడ వేస్తారు, తడి చెత్త, పొడి చెత్త. ఆనాడు తీయటి మాటలు చెప్పిన కేసీఆర్ ఇళ్ళల్లో డబ్బాలు కూడా ఇచ్చిండ్రు, ఇళ్ళకి వెళ్ళి తడి చెత్త, పొడి చెత్త ఇక్కడికి వస్తుంది, సెగ్రిగేట్ చేసేటువంటి షెడ్ ఇది అని చెప్పిండ్రు. 2019 జీవో 2020 జీవో ఇచ్చినట్టు ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది. ఇది అంటే ప్రజలకు మాత్రమే తడి చెత్త, పొడి చెత్త డంప్ యార్డ్ అనే ఉండేది తప్ప, ఇక్కడ కూడా పెద్ద పెద్ద వ్యాపారులు, బ్రోకర్లు ఈ గుత్తలు పట్టుకొని వేలం పాట పాడుకొని ₹1,00,000 ₹1,00,00,000 సంపాదించుకుంటారు. ఈ సంపాదించిన డబ్బుల్లో ముడుపులు కూడా ఇస్తారనే విషయం చాలామంది తెలియదు. నేను ఫస్ట్ టైం ఆ సెక్రటరీ కట్టిన ఒక్కనాడు కూడా పోలే. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నేను ఈ జిల్లా మంత్రి గారికి ఫోన్ చేసిన, అయ్యా మంత్రి గారు సమస్య సీరియస్గా ఉంది. నేను పోయిన తర్వాత పిలిపించిండ్రు, జిహెచ్ఎంసీ అధికారులు పిలిపించిండ్రు, హైడ్రా రంగనాథ్ గారు కూడా పిలిపించిండ్రు. నేను ఒకటే చెప్పిన, నేను చెప్తున్నది నిజమా అబద్ధమా తెలుసుకోండి రా, మీరు దాన్ని ఆపే ప్రయత్నం చేయమని నేను కోరిన. కొంత మీటింగ్ పెట్టిండ్రు, అంత అయింది, తీసేద్దాం బైసాబ్ అన్నారు. నాకు తెలిసి రంగనాథ్ గారు కూడా ఇక్కడికి వచ్చినట్టున్నది. రంగనాథ్ కూడా 3 రోజులలో తీసేస్తామని చెప్పిండు. నిజంగానే హైడ్రావల్ అంటే ఇట్లా నిమిషాల మీద ఏదో చేస్తామని మేము అనుకున్నాం, అది కాకపోతే నేనే స్వయంగా మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసిన. నేను మరి మీ ముఖ్యమంత్రి తీర్చలేదా, మరి ఎంపీ గారి చేసిన ఒక ప్రతిపాదన పంపించిన దరఖాస్తుకే దిక్కు లేకపోతే సామాన్య ప్రజానికం ఎట్లా ఉంటారు అని. ఆ ఆఫీస్లో ఒక అజిత్ రెడ్డి గారు అని ఉంటారు, ముఖ్యమంత్రి గారి దగ్గర అర్బన్ డెవలప్మెంట్ చూసి ఆయన ఉంటాడు. వారికి కూడా చెప్పినాం, లేదు సార్ తీసేస్తాం. చివరికి మీకు తెలుసో తెలియదో
అయోధ్య రామిరెడ్డి గారు కూడా పిలిపించిన. ఏమి అయోధ్య రామిరెడ్డి గారు, ఆయన ఎంపీ, నీకని ఉండాలి కదా, వాళ్ళకంటే లేకపోయా నీకని ఉండాలి కదా, అసలు ఈ కిందేం జరుగుతుందో నీకు తెలుసా అని చెప్పి అడిగిన. లేదు సార్, మాది చిన్నది అది షెడ్డు, నేను ఏదో మోడర్న్ ఏదో ప్రాసెస్ ప్లాంట్ పెట్టుకొని మేము పోతాం సార్, ఆడ ఎక్కడ చెత్త వెయ్యరు, డంప్ యార్డ్ కాదు సార్ అని నాకు చెప్పిండు. నేను ఒకవేళ మా వాళ్ళు నువ్వు గింతనే ఒక లారీ 2 లారీలు వేసి గదే దాన్ని ప్రాసెస్ చేసి ఏదో ఆ మిషన్లు వేసి ప్రాసెస్ చేసుకుంటే గింత ఆందోళన ఉన్నదయా, అక్కడ 40-50 కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయన కూడా చెప్పిన. ఆయన చెప్తే కూడా అయిపోద్దని అనుకున్నా, కాలేదు. నేను ఒకటే ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా, ఇక్కడ ఎంత బాధ్యత అంటే వీళ్ళు పాపం ఇంటికి 10,000 రూపాయలు 20,000 రూపాయలు వేసుకొని చివరికి కోర్టు కూడా వెళ్ళాను. నాకు తెలియదు ఈ కోర్టుకు పోయిన విషయం. అంటే ఇంటికి 10,000 రూపాయలు 20,000 రూపాయలు వేసుకొని కోర్టుకు పోయిండ్రు. దాదాపు 8 లక్షల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టింది వాళ్ళు. కోర్టులకు, అడ్వకేట్ల ఫీజులకు, దీనికి ఖర్చు పెట్టిన డబ్బు 8 లక్షల రూపాయలు. నేను ఏమంటున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించిన ఒక ఆర్తి, ప్రజలకు సంబంధించిన ఒక ఆవేదనను అధికారులు కూర్చోబెట్టి గట్ల కాదు, ఒక 2 నెలల గిట్లా అయిపోతుంది, 3 నెలలకి ఇట్లా అయిపోతుంది, మీరు అనుకున్నట్టు ఉండదు, ఇక్కడ ఇంత కూడా ఇక్కడ చెత్త ఉండదు, పాడుండదు, వాసన రాదు, పురుగులు పారవు, భూగర్భ జలాలు ఖరాబు కావని చెప్పేటప్పుడు ఉండాలి. కానీ 150 రోజులు అవుతుంది, ఇవాళకి ఎవ్వడు కూడా. నేను కలెక్టర్కి 2 సార్లు లెటర్ రాసిన, 4-5 సార్లు మాట్లాడినా. నేను కమిషనర్కి లెటర్ రాసిన, 4-5 సార్లు మాట్లాడినా. అంటే నాకు ఏమర్థమవుతుందంటే, ఒక ఎంపీ గారు లెటర్ రాస్తే కూడా, ఎంపీ గారి ప్రజల ఆవేదనను ఆవిష్కరిస్తే కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేకపోతే ఏం చేయాలో ఒకసారి చెప్పండి. ఇక ఏం చేయాలి మనం? తప్పకుండా ఎక్కడున్నా కానీ మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం ఉంటాం, నాయకులం ఉంటాం. మాకు ఇవన్నీ కొత్త కాదు. పాల్గొట్టాల్సి వస్తుంది, పాల్గొడతాం. ఇక నేను పాల్గొట్టే సందర్భం వస్తే ప్రజలు పాల్గొట్టరు, ఇక మేమే పాల్గొడతాం. ఎందుకంటే వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెడతాం. కాబట్టి నేను చెప్పిపోతున్నా, మర్యాద చెప్తున్నా. నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఆ చెత్తను తీసుకుపోయేటువంటి కంపెనీ యాజమాన్యానికి హెచ్చరిస్తున్నా, జిహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరిస్తున్నా. ఇక్కడ శ్రీనివాసరెడ్డి అట ఎవరో అంటున్నారు, ఎవడైతే మనకేంది. నేను ఒకటే మర్యాదగా చెప్తున్నాను మీకు. నాకు బాధ అనిపించేది ఏంటంటే, పోలీసు వాళ్ళు అది న్యాయమా అన్యాయమా కూడా ప్రొడక్షన్ అనగా ఉరికొస్తూనే ఉంటారు. ఇక ఉరికొస్తూనే ఉంటారు. ప్రజలకు ఏమన్నా అవసరం ఉన్న కాడికి మాత్రం రారు, కానీ గిట్లాడి కాడ అయితే ఉరికొస్తుంటారు. ఎందుకు ఉరికొస్తారో తెలియదు. మరి నష్టమా లాభమా? మరి వాళ్ళు కూడా మనుషులే. మరి వాళ్ళకు కూడా ఈ శ్మశాన వాడికలు అవసరం ఉంటాయి, కుటుంబాలకు అవసరం ఉంటాయి. ఇది ప్రజలకు సంబంధించింది. నౌకరీ పరంగా ఎంపీ ఉండొచ్చు, నౌకరీ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, నౌకరీ పరంగా కమిషన్ ఉండొచ్చు. కానీ మళ్ళీ అంతిమంగా మనిషి పోయేటప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఇప్పటికే చూస్తూ ఉన్నాం మనం ఈ రాష్ట్రంలో ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో. కాబట్టి నేను అంటున్నా, అసలు ఇది మరి ఎంపీ గారు వచ్చిపోతున్నారు. నాకు తెలిసి అన్ని పార్టీలు సపోర్ట్ చేసిండు, అన్ని పార్టీలు ధర్నా చేసిండు. ఇంత అన్యాయం అయితే ఎక్కడ ఉండదు. మరి నేను మళ్ళీ హెచ్చరించిపోతున్నా, మర్యాద. ఇప్పుడు మాకు అంటే తిడుతున్నాడు రాజేందర్ గారు, ఎందుకు తిడతారు చెప్పండి? పిచ్చిలేసిందా మాకేమన్నా? కొడుతున్నాడు రాజేందర్ గారు, పిచ్చిలేసి కొడతామా మేము? మీ వ్యవస్థలు విఫలమైన నాడు, మీ వ్యవస్థలు ప్రజలకు న్యాయం చేసే విషయంలో మీ వ్యవస్థలన్నీ కూడా విఫలమైన నాడు, కోర్టు ఆర్డర్ ఇస్తే కూడా నువ్వు పట్టించుకోకపోతే ఎక్కడికి పోవాలి వాళ్ళు? కోర్టు ఆర్డర్ ఇచ్చింది, కలెక్టరేట్ డైరెక్షన్ ఇచ్చింది, పోరు, సబ్మిట్ చేయరు, ఫ్యాక్ట్స్ ఏందో సబ్మిట్ చేయరు, పోస్ట్పోన్ చేస్తూ అంటారు. గవర్నమెంటు మీకు పతారం ఉండి మీరు పోస్ట్పోన్ చేస్తుండొచ్చు, కానీ నోరు లేని సామాన్య ప్రజలు నీతో ఎక్కడ కొట్లాడి పెట్టుకుంటారు? ఎక్కడైతే చెప్పండి. ఇప్పటికే 7 లక్షల రూపాయలు అడ్వకేట్లకు ఫీజుల రూపాయలు ఇచ్చిందని చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా, అనవసరంగా మా మనోభావాలతో హిందూ శ్మశాన వాటిక కావచ్చు, అది ముస్లిం గ్రేవ్ యార్డ్ కావచ్చు, అది క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ కావచ్చు, ఏదైనా కూడా అది సెంటిమెంట్కి సంబంధించినటువంటిది, అవసరమైనటువంటిది గుర్తుపెట్టుకోండి.